పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య వర్తక వ్యాపారులు నా అడుగులో అడుగు వేసి నా విజయానికి తోడ్పాటు అందించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా తనని గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యాపారస్తులకు అనుకూలంగా పనిచేసి వారికి అండగా నిలబడతానని స్పష్టం చేశారు. నగరంలోని గొల్లపూడి మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్లో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్పొరేటర్లు, హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా వెల్లంపల్లి శ్రీనివాసరావుకి ఎలా మద్దతిచ్చారో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించాలని వ్యాపారస్తులు కోరారు. అనంతరం ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ ముఠా కార్మికులు, వ్యాపారస్తులు మద్దతిస్తామని చెప్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాపారస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మార్కెట్ను ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. తాను కూడా వ్యాపారస్తులకు అండగా ఉండి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్న ముఠా కార్మికులు కానివ్వండి, అలాగే మా ఒక వైశ్య సోదరులు, అలాగే అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మమ్మల్ని మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది. మేము జగన్ అన్నకే మేము మద్దతు ఇస్తాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. గతంలో కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి, ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎలాగైతే మాకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, అలాగే ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యగా తన సమస్యగా భావించి మమ్మల్ని అందరినీ మమేకమై మా సమస్యలు తీర్చే విధంగా ఇక్కడ ఎంతో అభివృద్ధి చేసి మా ఆదరాభిమానాలు పొందారు. తప్పకుండా ఆసిఫ్ గారు మీరు కూడా మాకు అదే విధంగా సహాయ సహకారాలు అందించాలి, మాకు అందుబాటులో ఉండాలి, మాకు ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుండాలి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. తప్పకుండా అన్న మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను, వ్యాపారస్తులందరికీ అండదండగా ఉంటాను. తప్పకుండా మీరు ఏదైతే అవసరాలకి అనుగుణంగా ఉన్నాయో నేను తప్పకుండా మీ యొక్క మద్దతు కోరి మీకు అండగా ఉంటానని చెప్పేసి. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలకు అతీతంగా అందరికీ అండగా ఉంటామని తెలిపారు. మహాత్మాగాంధీ హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి పార్టీతో పాటు తామంతా అండగా ఉంటామని, కావున ఈసారి ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కరోనా సైతం లెక్క చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కూటమి పేరుతో గుంపుగా ఒక వ్యక్తిపై పోరాటం చేస్తున్నారని భాగ్యలక్ష్మి ధ్వజమెత్తారు. పేదల పక్షాన నిలబడిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని రాయన భాగ్యలక్ష్మి కోరారు. అసోసియేషన్ తోటి, నాగేశ్వరరావు గారితో, అందరితోటి ఈరోజు మేము మాట్లాడి పూర్తి స్థాయిలో మాకు గతంలో ఏదైతే మీరు మద్దతు ఇచ్చినారో అదే రకంగా మాకు మద్దతు ఇవ్వండి. రాబోయే కాలంలోన మీతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా పార్టీ తరపు నుంచి కానీ, అలాగే షేక్ ఆసిఫ్ గారు కానీ మీకు అండగా ఉంటాము. మేమందరం మీకు అండగా ఉంటాము, మీరు మాకు అండగా ఉండండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, అన్ని రకాలుగా కలిసి ప్రయాణం చేద్దాము. జగనన్న పాలన 5 ఏళ్ల కాలంలో కరోనా కష్టకాలం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఆయన అందిస్తానన్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ పూర్తిగా అందించడం జరిగింది. అనంతరం గొల్లపూడి హోల్సేల్ మార్కెట్ వ్యాపారస్తులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. మా మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్కి ఇచ్చేసినారు. వారు ఈ ఎలక్షన్లో మా కాంప్లెక్స్ తరపున అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటు వేసి గెలిపించాలని మా కాంప్లెక్స్ తరపున కోరుచున్నాం. అందరూ కూడా వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఇంతకుముందు మనం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఎలా సపోర్ట్ చేశామో అదే రీతిలో సపోర్ట్ చేస్తామని అందరికీ చెప్తున్నాం. అదే రీతిన గెలిపించాలని కూడా